ఒక పెత్తందారితనం చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు. 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు, కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు. నాకు తెలుసు, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరికొక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి, డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలకు రుణపడున్నాం. తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం, సప్లాన్ తెస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం, చర్చలు కూడా చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం. దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు. పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల్ రెడ్డి, వీళ్ళది పెత్తనం. కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు ఊడిగం చేయాలి, కాళ్ళు మొక్కాలి. అది వీళ్ళ సామాజిక న్యాయం. ఈ బూటకాలొద్దు, వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా. నేను మేము భవిష్యత్ గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ, అవునా కాదా ఆడబిడ్డలు ఆలోచించండి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో, కాలేజీల్లో సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒకప్పుడు డౌరీ ఉండేది, ఇప్పుడు డౌరీ కూడా లేదు. బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు, లావాదేవీల్లో భాగస్వాములు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా,
ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటు తేవడానికి ఏం చేయాలనో చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్న పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కూడా మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామని మరొక్కసారి